5 to 8 ఆర్టికల్స్. ఆర్టికల్ 5. హూ ఆర్ ఇండియన్ సిటిజన్స్? భారత పౌరులు ఎవరు? భారత పౌరసత్వం ఎవరికి ఉంటుంది? 1950 నాటికి భారత్లో పుట్టిన వారికి భారత పౌరసత్వం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు లేదా వారిలో ఒకరు భారత పౌరులు అయి ఉంటే వారికి భారత పౌరసత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ 1869లో గుజరాత్లో పుట్టారు. ఆర్టికల్ 5 ప్రకారం ఆయన భారత పౌరుడు. ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 శరణార్థులకు పౌరసత్వం. శరణార్థులు అంటే యుద్ధం, రాజకీయ అలర్లు, మతహింస లేదా ఇతర కారణాల వల్ల తమ దేశానికి సంబంధించిన విడిచిపెట్టి మరో దేశానికి ఆశ్రయం కోరే వ్యక్తులు. 1947 ఆగస్టు 15 తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టర్ దిలీప్ కుమార్. ఆయన 1947కు ముందు పాకిస్తాన్లో పుట్టారు కానీ భారత్లో స్థిరపడ్డారు. ఆయనకు ఆర్టికల్ 6 ప్రకారం పౌరసత్వం లభించింది. ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 ఏంటంటే వేరే దేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి పౌరసత్వం ఉంటుందా? పాకిస్తాన్ వెళ్ళి తిరిగి భారత్కు వచ్చిన వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ అనే వ్యక్తి విభజన సమయంలో పాకిస్తాన్కి వెళ్ళాడు. అయితే అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి. సో అప్పుడు రామ్ తిరిగి భారత్కి వచ్చేసాడు. ఆర్టికల్ 7 ప్రకారం అలా తిరిగి వచ్చిన వారు ప్రత్యేక అనుమతితో భారత పౌరసత్వం పొందవచ్చు. ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న భారతీయులు పౌరసత్వం పొందవచ్చా? ఇండియన్స్ విదేశాల్లో పుట్టిన వారి తల్లిదండ్రులు భారత పౌరులైతే పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సునీత విలియమ్స్. ఆమె అమెరికాలో పుట్టింది కానీ ఆమె ఫాదర్ ఇండియన్ కాబట్టి సో ఆమెకు భారత పౌరసత్వం పొందే అవకాశం ఉంది.